వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్పై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ స్థానిక నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం బాలాయపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన టీడీపీ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తాము ఎవరు అనుకుంటే వారు ఇక్కడ ఉద్యోగాలు చేయాలని, ఆశా వర్కర్లు కృష్ణవేణిని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని, ఆమెకు వ్యతిరేకంగా డిఎంహెచ్ఓకి నివేదన పంపాలని డాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. డాక్టర్ తిరస్కరించడంతో ఆమెపై అసభ్య పదజాలంతో దాడికి యత్నించారు. దీనిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకీయ వేధింపులపై హెచ్చరించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించి ఈ రకమైన దాడులకు పాల్పడడం తీవ్రమైన చర్యగా తాము భావిస్తున్నామని అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ బంధువులుగా చెప్పుకుంటున్న నిందితుల పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో ప్రశ్నించాలని ఆయన ఈ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులను తిరుపతి జిల్లాలో మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు వైసీపీకి పట్టిన గతే ఎదురవుతుందన్న విషయాన్ని విస్మరించరాదని హెచ్చరించారు. బాలాయపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ పిహెచ్సికి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళు ఏమైనా అక్కడ ప్రజాప్రతినిధులు కూడా కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మామూలు సాధారణ కార్యకర్తలు, తాళ్ళూరి జయచంద్ర నాయుడు, మురళీనాయుడు, మచ్చల కృష్ణయ్య, గోనుగొడుగు వెంకటయ్య, కస్తూరి వెంకటేశ్వర్లు అనే ఈ 5 మంది నిన్న నేరుగా పిహెచ్సి సెంటర్కి వెళ్ళి సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి డాక్టరు, ఆమె ఇప్పుడు పీజీకి ప్రిపేర్ కూడా అవుతోంది, ఎంబీబీఎస్ పూర్తి చేసింది, చిన్న వయసులో ఉన్నటువంటి డాక్టరు, ఆమె చాలా పద్ధతిగా కూడా ఉంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అట్లాంటి డాక్టర్ మీదకి వెళ్ళి నీ పిహెచ్సిలో ఉన్నటువంటి కస్తూరి కృష్ణవేణి అనే ఆమెని తొలగించాలి, ఆమె రేపటి నుంచి డ్యూటీలోకి రావడానికి వీల్లేదు, ఏమో పనికిరాదు, ఏమో ప్రజలతో బాగా ఉండదు అని చెప్పి లెటర్ రాసి నువ్వు డిఎంహెచ్ఓ గారికి పంపించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు హుకుం చేశారు. ఆమె సహజసిద్ధంగానే చదువుకున్నామే, తెలివితేటలు కలిగినటువంటి డాక్టర్ గారు కాబట్టి ఆమె ఏమాత్రం వీటికి జడిసిపోకుండా డిఎంహెచ్ఓ గారికి ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది, ఈ అమ్మాయితో ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పి డీటెయిల్డ్ రిపోర్ట్ ఒకదాన్ని డిఎంహెచ్ఓ గారికి పంపించింది. డిఎంహెచ్ఓ గారికి ఇలాంటి రిపోర్టు పంపింది అని తెలుసుకున్న తర్వాత ఈ 5గురు తెలుగుదేశం పార్టీ చోట, వీళ్ళు నాయకులు కూడా కాదు, ఆ మండలానికి నాయకుడుగా ఉన్నటువంటి మస్తాన్ నాయుడు అని ఆయన తమ్ముడు వరుస అవుతారు వీళ్ళు కొంతమంది అని చెప్పారు. అదే మాదిరి ఇప్పుడున్నటువంటి రామకృష్ణ గారు కోడూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకేదో వరుసగా బంధువులు అవుతారు అని చెప్పి అంటున్నారు. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి హోదా లేదు, ప్రోటోకాల్ నియమాలు లేవు, ఇక్కడేమో ప్రజాప్రతినిధులు కూడా కాదు, ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఉండడమే వీళ్ళ అర్హత.